మా ఇంట్లో పండగ వినాయక చవితి మామూలుగా అయితే మాకు ఇది ముఖ్యమైన పండగ. మేము చేనేత సంబంధించిన వాళ్ళు, చేనేతకు సంబంధించిన వాళ్ళు వినాయక చవితిని ఎందుకు ముఖ్యంగా కొలుచుకుంటారంటే చాలామందికి తెలియదుగా. నేను చెప్తా వినండి. ఎందుకంటే ఎలకకు సంబంధించి వినాయకుడికి విగ్రహం కింద ఎలక సింబల్ ఉంటుంది. ఎలక సింబల్ ఉంటుంది. ఎక్కడైనా ఏ వినాయకుడి బొమ్మకైనా చూసుకుంటే కింద ఎలక సింబల్ ఉంటుంది కదా. మేము వినాయకుడిని మాకు మంచి బుద్ధిని ఇవ్వాలని పూజిస్తాం. అందులో పాటు ఎలకను కూడా పూజిస్తాం. ఎలక అనేది ఎందుకు పూజిస్తామంటే మగ్గాల దగ్గర మామూలుగా మగ్గం వేసేటప్పుడు పోగులు ఉంటాయి కదా, ఆ పోగుల్ని కొరుకుతుంటాయి అన్నమాట ఎలకలు. ఇలా వినాయకుడిని పూజించడం వల్ల ఆ ఎలకలంటే రాకోకుండా మాకు మంచిగా ఉంటుంది అనమాట. వినాయకుడు ఆపుతుంటాడు అనమాట. కాబట్టి ఎలక కూడా మమ్మల్ని మా మగ్గాలని ఇబ్బంది పెట్టుకోకుండా చేయడానికి మేము ఎలకను కొలుస్తాం, దాంతోపాటు వినాయకుడిని కొలుస్తాం. సో ఈరోజు అయితే మా పండగ వినాయక చవితి పండగ మా అమ్మ చేసింది అనమాట. ఈరోజు నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల మా అమ్మ చేసింది. ఇప్పుడు మా అమ్మ ఏమేమి పదార్థాలు చేసిందో ఏమేమి పెట్టిందో చూద్దాం రండి. ఫస్ట్ ఇది నెమలి మామూలుగా ఉంటుంది. ఇది వచ్చి గరక అంటే వినాయకుడికి గరక పెడతారనమాట. గరక దగ్గర ఇంక దీని ఏదో అంటారు. తర్వాత మామిడి ఆకులు, సో మళ్ళీ చెండి పూలు తర్వాత వినాయకుడిని మేము పెడతాం ముఖ్యంగా. కానీ వినాయకుడిని ఈసారి మేము పెట్టలేదు. కానీ మేము వినాయకుడు పెట్టలేదు అని చెప్పలేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే వినాయకుడి మామూలు చెక్క వినాయకుడు ఉన్నాడు అనమాట. 3 రోజులు అయితేనే మట్టి విగ్రహాన్ని బయట మనం వేసేస్తాం కదా, నిమజ్జనం చేస్తాం కదా. కాబట్టి చెక్క విగ్రహం ఉందన్నమాట. చెక్క విగ్రహం. సో లెఫ్ట్ హ్యాండ్ పెట్టు, సారీ, చెక్క వినాయకుడిని పెట్టామన్నమాట. మా అమ్మ ఇప్పుడు గరిక, తర్వాత ఇవి వచ్చేసి మామూలుగా జిల్లెడు పూలు, జిల్లెడాకు, కొన్ని చిగురాకు, మామిడాకు, గరక ఇవన్నీ పెట్టారు. చెండి పూలు ఇంకా మల్లెపూలు పెట్టేలా ఉన్నాయి. ఈవినింగ్ పెడతాం పూజలో. సో ఇలా మా అమ్మ డిజైన్ చేసింది తమలపాకు. సో దానికి మా అమ్మ కాయలు వచ్చేసి పండు పెట్టింది. తర్వాత రైస్, పప్పు, తాలింపు, స్వీట్ వచ్చి వినాయకుడికి కుడములు కాబట్టి కుడములు ఇష్టం. ఇక కుడములు ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి. దాని తర్వాత ఓలిగా, దాంతోపాటు పాయసం కూడా చేసింది. పాయసం కూడా చేసింది ఈరోజు స్వామికి. ఇక్కడ ఆడపెట్టింది మర్చిపోయి. ఇది వచ్చేసి పంచామృతం. దీని కింద ఏముంది, ఏం లేదు, పంచామృతం. సో ఇన్ని పదార్థాలు, టెంకాయ, వీటికి కావాల్సినవన్నీ. ఇది వచ్చి గురుచరిత్ర బుక్. నేను అంటే స్వామి మంచి గురుచరిత్ర బుక్ చదివితే చాలా మంచిది. ఇది మళ్ళీ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏమనేసి ఎంత విశిష్టతమైనది. సో ఇది మా వినాయక చవితికి మా అమ్మ డిజైన్ చేసినది, మా అమ్మ చేసినది. సో ఇలా అయిపోయిందనమాట. ఇది నెక్స్ట్ తోరణాలు, మామిడి ఆకులతో తోరణాలు ఇలా ఇంటికి డిజైన్ చేసింది బాబా. మా అమ్మ ఒక్కటే కష్టపడింది అనమాట. సో అది పరిస్థితి.